హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి యోని ఎప్పుడు వేడిగా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో తీసుకున్నాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1133@CM4 అనమాట. సో ఐడి కనుక కాల్ చేస్తే నేనైతే మీతో మాట్లాడతాను. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి యోని ఎప్పుడు వేడిగా ఉంటుంది అంటే, నార్మల్గా అబ్బాయి అమ్మాయి కలుస్తూ ఉన్న టైంలో అబ్బాయి ప్రైవేట్ పార్ట్ ఫోర్స్గా చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయి యోని అనేది చాలా వేడిగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకా మూడ్ వచ్చినప్పుడు, అంటే అమ్మాయికి కంట్రోల్ చేసుకోలేనంతగా మూడ్ వచ్చినప్పుడు ఎక్కువగా, సో ఇంకా ఆ టైంలో అబ్బాయి వెంటనే లోపలికి పెట్టకపోయినా, లేకపోతే అబ్బాయి పక్కన లేకపోయినా సరే ఏంటంటే ఒక్కొక్కసారి అలా వేడివేడిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ ప్లేస్ మొత్తం వేడిగా ఉన్నట్టు అనిపించడం, టైట్గా ఉండడం, సో అలా ఉంటుందన్నమాట. సో ఆ టైంలో కూడా అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాటర్గా రావడం కావచ్చు, లేకపోతే చెమ్మగా ఉండడం, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే అమ్మాయికి ఎక్కువగా మూడ్ వచ్చినప్పుడు, సో బాగా కోరిక వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకెప్పుడంటే, సో కొంతమంది ఏంటంటే రొమాన్స్ చేయడం అనేది చాలా టైం చేస్తూ ఉంటారు. అంటే ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకు రొమాన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయికి వెంటనే మూడ్ వస్తుంది. మూడ్ వచ్చినా సరే వీళ్ళు అసలు ఇంకా లోపలికి పెట్టరనమాట. అంటే అక్కడ ఫింగరింగ్ చేయడం, ఫోర్ ప్లే చేయడం, చేత్తోనే ఫింగరింగ్ చేస్తూ ఉంటారు. సో అంటే లోపలకి ప్రైవేట్ పార్ట్ లోపలికి అబ్బాయి ఫింగర్స్ పెట్టి తిప్పడం, మసాజ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయికి ఇంకా ఎక్కువ కంట్రోల్ చేసుకోలేనంతగా కోరికలు వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ కొద్దిగా స్పెమ్ అనేది రిలీజ్ అవ్వడం, లేదా మంటగా ఉండటం, లేకపోతే ఇంకా ఎక్కువ వేడి అనేది ఎక్కువగా పుట్టిస్తుందనమాట ఆ ప్లేస్లో. సో అలాంటి టైంలో కూడా ఎక్కువగా వేడి అనేది ఉంటుందన్నమాట. ఇంకొకసారి ఏంటంటే, ఎక్కువగా అమ్మాయి పీరియడ్స్ అయిన టైంలో కూడా కొంతమందికి ఎక్కువగా అక్కడైతే వేడిగా ఉంటుందన్నమాట ఈ యోని అయితే. అండ్ కొంతమంది అబ్బాయిలు రొమాన్స్ చేస్తున్న టైంలో ఏంటంటే ఎక్కువగా చెస్ట్ని కిస్ చేసుకోవడం, తర్వాత ఎక్కువగా నలపడం, వాటి నోట్లో పెట్టుకొని కాసేపు మసాజ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే, సో అమ్మాయికి ఆటోమేటిక్గా ప్రైవేట్ పార్ట్ దగ్గర వేడిగా ఉంటుందంటే, మీకు ఓపెన్గా చెప్పాలి అంటే మంచి కసిగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వితిన్ సెకండ్స్లో శృంగారంలో ఉండాలి, లేకపోతే చాలా వరకు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అండ్ చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అబ్బాయిలకి ఎలా అయితే ఆ టైంలో మూడ్ వచ్చినప్పుడు సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, సేమ్ అలాగే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయికి యోని దగ్గర చాలా వేడిగా ఉన్నట్టు అనిపించడం, తడిగా ఉండటం, అండ్ ఎక్కువగా దురద ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.